గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య సీట్ల లెక్కలు కుదిరాయి. జనసేనకు 21 సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. జనసేనకు 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 6 సీట్లు టీడీపీ ఇచ్చింది. బీజేపీ కోసం జనసేన ఎందుకు తగ్గాల్సి వచ్చింది? పంపకాల్లో అన్యాయం జరిగిందెవరికి? జనసేనకు 2 సీట్లు, బీజేపీకి 6 ఎంపీ సీట్ల పొత్తులో టీడీపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగిందా? కలిసి వస్తున్న కూటమిని జనం ఆదరిస్తారా? ఇది వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నారు టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి వల్సన్ గారు. సో మిగిలిన వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. ఎట్టకేలకు పొత్తు కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత లెక్కలు అంటే సీట్ల లెక్కలు కూడా కొలిక్కొచ్చినట్టున్నాయి కదా? అంతా హ్యాపీనే అంటారా? అందరికి ఓకేనా ఇది ఈ నంబరు, ముఖ్యంగా జనసేనకి? గారు, మొదట మీకు న్యూస్ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న బీజేపీ నేత విల్సన్ గారికి, ఇంకా ఇతర మిత్రులు ఎవరున్నా వాళ్ళకి కూడా నా నమస్కారం. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు కుదిరిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులకు ఒక రకంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ అంశాలపైన చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు ఎక్కడైతే బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే పార్టీ బలంగా ఉన్నదో అని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సర్వేలు చేయించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 170 సీట్లకి అభ్యర్థులు ఖరారు చేయడంలో జనసేనకి, బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో నెంబరింగ్ గేమ్ అయిపోయింది. యుద్ధానికి సిద్ధం అవుతుంది. ఈరోజు మా యొక్క సైన్యం రెడీ, మా ఎన్నికల ప్రణాళికలు ఎత్తుగడలు రెడీ. ఆల్రెడీ షెకావత్ గారు, పాండే గారు వచ్చి పవన్ గారితో, బాబు గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎక్కడ బలమైన సీట్లు ఉన్నాయో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 8 గంటల సేపు ఈ చర్చలు జరిగాయి. పూర్తి స్థాయిలో సంతృప్తిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు ఈ నెంబరింగ్ ప్రకటించడం జరిగింది. ఇది సంతృప్తికరంగా ఉంటేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదిస్తారు. రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ఓట్లు షేరింగ్ కూడా జరుగుతుందని పైన స్పష్టంగా అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు కొన్ని బీజేపీ వారు బలంగా ఉన్న చోట వాళ్ళ ఎంపీ సీట్లు, అలాగే కొన్ని ఎమ్మెల్యే సీట్లు, అలాగే జనసేన కూడా 1-2 తగ్గించుకోవటం, మేము కూడా ఎంపీ సీట్లు తగ్గించుకోవడంతో సమపాలనలో మిత్రపక్షాలకి, అదేవిధంగా పొత్తులో ఉన్న మా 3 పార్టీలకి న్యాయం జరిగే విధంగా ఎన్నికల వ్యూహకర్తలుగా మా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారు నిర్ణయించారు. సో ఈ నిర్ణయం మా పార్టీ నాయకులు శిరోధారి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొత్తుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి సిద్ధం సభలో ఆల్మోస్ట్ అయినా నేను ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పడం జరిగింది. అలాగే నైశీరంలోకి వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో గతంలో బాబు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా వెంటనే స్పెషల్ బైట్తో మార్నింగ్ కల్లా అక్కడ ఉండేవాడు. ఎందుకంటే పెద్దలను ప్రసన్నం చేసుకోవాలనో, లేదంటే ఆయనకున్న సమస్యలు ఏవో చెప్పుకోవడానికి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. ఈరోజు వారు వన్ సైడ్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోయింది. ఈసారి ఒక ఛాన్స్ తీసుకుంటే రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వ భూములు, పాఠశాల భూములు, కలెక్టర్ బంగళాలు, అదే ఎంఆర్ఓ బంగళాలు, చివరికి సచివాలయంతో సహా తాకట్టు పెట్టి అప్పు చేసి పప్పు కూడా తినిపిస్తున్న జగన్మోహన్ గారికి ఎప్పుడు కట్టాల్సింది రాష్ట్ర ప్రజలు కదా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, సర్వశిక్షా నిధులు కానీ, ఎన్ఆర్జీసీ నిధులు కానీ, అదేవిధంగా ఆవాస్ యోజన నిధులు కానీ, జలశక్తి నిధులు కానీ, టిట్కో ఇల్లు నిధులు కానీ, ఇవన్నీ ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం. చివరికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో ఈయన స్టిక్కరింగ్ వేసుకొని ఈయనేదో రాష్ట్రానికి సేవ చేశాడని చెప్పుకోవడంలో ఇన్ని రోజులకి రాష్ట్రపతికి అది అర్థమైపోయింది. ఈయన చేసింది ఏమీ లేదు, అప్పులు చేశాడు, వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకున్నాడు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్. దీంతో వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాష్ట్ర ప్రజల్ని నిరుద్యోగులుగా, పక్క రాష్ట్రాలకు వలస జీవులుగా మార్చేసి చివరికి కొన్ని రంగాలు కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ కావచ్చు, అసంఘటిత కార్మిక సంఘాలు కావచ్చు, ఆ యొక్క బిల్డింగ్ వర్కర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ లేకుండా వెళ్ళిపోయినాయి. మా తిరుపతి లాంటి ప్రాంతంలో అమరావతి లాంటిది పక్క రాష్ట్రానికి, తెలంగాణకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా చాలా మంది ఇండస్ట్రీస్ వీళ్ళు బాధలు భరించలేక పక్క రాష్ట్రాలకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన కూడా చూసాం. సో రాష్ట్రంగా 5 ఏళ్లలో వీళ్ళు ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. రక్తహస్తాలు, అప్పులు, కష్టాలు, బాధలు తప్ప, రైతుల ఆత్మహత్యలు తప్ప ఏమీ లేదు. ఏం మిగిలిందంటే డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఈయన ట్రేడ్ మార్క్ మార్చుకున్నారు. ఇది రాష్ట్రానికి, ఈ దేశంలో ఎక్కడ బంగాయి దొరికినా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతాయి.
ఇవి చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఒక తరాన్ని లిటరసీలో చివరి రాష్ట్రంగా ఉన్నటువంటి ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. మీరు కాబట్టి ఇంటర్నెట్ చూసుకోవచ్చు. భారతదేశంలో లీస్ట్ లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంటే చదువులేని దద్దమ్మలుగా మార్చేశాడు, ఒక తరాన్ని నాశనం చేసేసాడు. పూర్తిగా ప్రభుత్వ స్కూళ్ళని మూసేసి 5-6 స్కూళ్ళు ఓట్ చేశారు. డిఎస్సీ కూడా టీచర్లు పూర్తిగా మానేశాడు. జాబ్ కార్డు సంబంధించి పూర్తిగా మర్చిపోయాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మూడ్ ఆఫ్ ది స్టేట్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వం వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రం 50 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది. రాజధాని లేదు, పూర్తి స్థాయిలో అమరావతి పూర్తి కాలేదు, పైగా పోలవరం పూర్తి కాలేదు, జోను రాదు, ప్రత్యేక హోదా లేదు. ఈ అంశాలు చెప్పి ఒక ఛాన్స్ చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేయలేక సాగిలిపడి బీజేపీ వాళ్ళతో ఆలోచిపడ్డారనే విషయంలో గతంలో అనేక నిందలు వచ్చాయి. కానీ చివరికి వచ్చింది ఏది? వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా ఈయన వేరే దానికి వాడుకున్నాడు, వాళ్ళు నిధులు ఇచ్చినా ఈయన వేరే పథకాలు వాడుకునేసి ఎవరైతే గ్రామ స్వరాజ్యం కోసం కష్టపడిన సర్పంచ్ ఈ రోజు అడుక్కునే పరిస్థితి ఏర్పడతా ఉంది, బెగ్గింగ్ చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. పూర్తిగా గ్రామ స్వరాజ్యాన్ని సర్వనాశనం చేసేసాడు. దీంతో సచివాలయంతో సహా తాగడ పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి అంటున్నాడు, మాజీ మంత్రి, ఏం తాగడ పెడితే నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రం ఏమన్నా మీ జాగిరా? ఈ రాష్ట్ర ప్రజలు మీ సొంత బానిసల? ఎక్కడ పడితే అక్కడ అమ్మేయడానికి, ఎక్కడ పడితే అక్కడ తాగడ పెట్టడానికి? ఇది ప్రజల ఆస్తులు, ప్రజల పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య పద్ధతులు వచ్చే ప్రజాస్వామ్యం. దీన్ని తీసుకెళ్లి మీరు తుగ్లక్ పరిపాలనగా మార్చేసి ఋషికొండ లాంటి కొండను గొడుగుట్టిచ్చేసి విలాస భవనాలు కట్టుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో డిఎస్సీలు ఇవ్వటం లేదు, ఉద్యోగాలు ఇవ్వటం లేదు. కనీసం అంగన్వాడీ కోరికలు కూడా ఏవో తీర్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉద్యోగస్తులు దాచుకున్న జీపీఎస్ మెడికల్ బిల్లులు, ఈ బిల్లులు కూడా చివరికి 32,000 కోట్ల రూపాయలు పూర్తిగా వీళ్ళు వాడేసుకొని బకాయి ఉన్న విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు. ఇది కాకుండా అనేక అంశాలు, కార్పొరేషన్ తాకట్టు పెట్టారు, తాగుబోతులను తాకట్టు పెట్టారు, 5 ఏళ్ళు డబ్బులు అప్పులు తెచ్చారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంపదను సృష్టించకుండా అప్పు చేసి పప్పు తెప్పిస్తూ రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చేసింది. ఇది చూసి తెలుసుకున్న ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్య ప్రజలకు యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధంలో ఆయన ఓడిపోవడం సిద్ధం, రాష్ట్ర ప్రజలు బటన్ ఓడించడం సిద్ధం అనే విషయాన్ని సుస్పష్టంగా ప్రజలకు తెలియజేస్తాం. ఇది కాకుండా బీజేపీ పొత్తు, జనసేన పొత్తు, టీడీపీ 3 కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటగారైపోయారు. ఎందుకంటే తల్లి చెల్లి పూర్తి పక్కెళ్ళిపోయారు, కుటుంబ సభ్యులు పక్కెళ్ళిపోయారు. ఆయనతో ఉన్న కార్యకర్తలు రాజీనామా చేసి వేరే పార్టీలు జాయిన్ అయిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేసే పరిస్థితి పడిపోయింది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుమరుగే పరిస్థితి పడతా ఉంది. పక్క పార్టీల వైపు చూస్తున్నారు, మునిగిపోయే నావుగా మార్చుకున్నాడు. చివరికి ప్రశ్నలోకి వెళ్ళిపోయినాడు. చివరికి తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఆయన నమ్ముకున్న వ్యక్తులు కూడా ఇంత లేకుండా పరిస్థితి పోతా ఉంది. ఇప్పటి వరకు 175 నిలబడతా, 175 పోటీ చేస్తా అని చెప్పిన వైనాట్ 175 వ్యక్తి ఇప్పటి వరకు 8 లిస్టుల్లో ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా కేవలం సమన్వయకర్తలే కానీ ఎమ్మెల్యేలే కాదని చెప్పి వైపీసీపాటు చెప్పి మళ్ళా మేము మారుస్తామని చెప్తాం. ఒక్కసారి 175కి ఎమ్మెల్యే లేరు. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ టికెట్ లేని అభ్యర్థి చుట్టూ తిరుగుతున్నారు. మీరు రండి, మా పార్టీలో జాయిన్ అవ్వండి, మేము డబ్బులు ఖర్చు పెడతాం, మీరు గెలవండి. అంటే వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్. 150 కోట్లు ఇస్తే ఎంపీ, 50 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే, ఇలా బోర్డు దగ్గర పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో విస్మయంలోకి వెళ్ళిపోయింది. అభ్యర్థులు లేక వాళ్ళని వీళ్ళు పిలుచుకునే పరిస్థితి పడతా ఉంది. చివరికి 24 తర్వాత, రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పార్టీ కూడా కనుమరుగే పరిస్థితి పడతా. ఎందుకంటే సొంత చెల్లెలు, వైఎస్ లెగసీ తీసుకున్న చెల్లెలు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ షర్మిల పైకి వెళ్ళిపోతున్నారు. సో కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చిన ఈ పార్టీ పుట్టిమునిగే పరిస్థితి పడుతుందని సుస్పష్టంగా కనబడుతుంది. దీంట్లో ఢిల్లీ పెద్దలు ఇంటి కూడా మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించేశారు. తిరుపతి సమావేశంలో కూర్చొని నేను చాలా హ్యాపీగా దిగిపోతున్నాను, నా పథకాలు వేరే కొనసాగించాడని చెప్పి ఒప్పుకునేసాడు ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఇన్ని రోజులు బటన్ ముఖ్యమంత్రి, భజన ముఖ్యమంత్రి, మా బాధల ముఖ్యమంత్రి నొక్కిన బటన్లు రేపు రాష్ట్ర ప్రజలు నొక్కి ఇంటికి పంపించే పరిస్థితి పడతా ఉంది. అందుకే వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఇంకా శంకరగిరి మాన్యాలే చాలా క్లియర్. అందులో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి రేపు మేము తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నిలబడి గెలిచి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాల అక్రమాలపైన ఖచ్చితంగా మేము అనేక అంశాలు పరిగణలు తీసుకొని ప్రజల ఆస్తులను కాపాడుకొని మళ్ళీ ప్రజలకు అప్పచే బాధ్యత ఈ 3 పార్టీలు తీసుకుంటాయి. సంతోషంగా చాలా ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఈ పొత్తు చివరి వరకు కొనసాగుతుంది. దీంతో అధికార పార్టీకి చుక్కలు చూపించే పరిస్థితి పడతా ఉంది. లెక్కలు తెరిపోయి ఇంకా చుక్కలు కనబడతాయి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న నాయకులు ఈ రోజు 100% సక్సెస్ఫుల్ ఫార్మాలిటీ వెళ్తున్నారు. ఆ ఫార్ములా ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని గిరా 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 ఫ్యాన్స్ తిప్పేస్తున్నారు. ఆయన అలా 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 బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతున్న విషయాన్ని జనం తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రమే కాదు, వైసీపీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మీకు ప్లస్ అవుతుంది అంటారు, అంతే కదా? ఏమి సాధించారమ్మా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళ వాళ్ళు? ఏమి సాధించలేదని చెప్తున్నా. ఎవరికైనా న్యాయం చేస్తుంటే మీ ద్వారా తెలియజేయండి. ఒక్కసారి మనకి బీజేపీ నుంచి వల్సన్ గారు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి.
నమస్తే మేడం. మీకు ప్యానెల్లో ఉన్న చౌదరి గారికి, వెండి గారికి, ఇంకెవరున్నారు నాకు కనబడడం లేదు. వైసీపీ ఉన్నారండి ప్రతినిధులు? మరి కాసేపట్లో వైసీపీ లేదు. నుంచి కూడా జాయిన్ అవుతారండి. ఓకే అండి, అందరికీ నమస్కారం. అడగండి మేడం. అంటే ఇప్పుడు ఫైనల్ గా పొత్తులు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి, ఆ నంబర్స్ కూడా వచ్చేసాయి. ఆ నంబర్స్ పైన మీరంతా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా జనసేన ఏ విధంగా ఉందో అయితే ఇంకా చెప్పలేము. కృష్ణవేణి గారిని అడగాలి ఆ క్వశ్చన్. సో మరి మీరు చెప్పండి. అండ్ స్టిల్ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ ఒక్కసారి మీకు కేటాయించిన నంబర్ కి సంబంధించి సమీక్షించుకోవాలని కూడా అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు కదా, చెప్పండి. పునఃసమీక్ష అంటే మీకు ఇచ్చిన నంబర్ కి సంబంధించి అండ్ మీరు మీ పార్టీలో ఎవరెవరికి ఆ సీట్లు కేటాయిస్తున్నారు వీటికి సంబంధించి. మా పార్టీలో పార్టీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, పార్టీకి 10-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి ముఖ్యంగా అవకాశాలు వస్తాయి. అదే సమయంలో కొన్ని గెలుపు గుర్రాలు అనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. మొత్తం మీద సామాజిక న్యాయ సమతుల్యతతో బీసీలకి అందరికి కూడా అవకాశాలు వస్తాయమ్మా. బ్యాలెన్స్ గా ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. సరే, అదే సమయంలో మీరు పొత్తు అన్నారు కదా, పొత్తు అనేది ఇది మేము తెలుగుదేశం పార్టీ పెట్టుకున్న పొత్తు కాదమ్మా, ఇది ప్రజలు పెట్టుకున్న పొత్తు. ఎందుకంటే ప్రజలు చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు దించాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇది వ్యతిరేక ఓటు చేయకూడదన్న ఆయన సంకల్పం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిపోయారు చాలా స్పష్టంగా. హైదరాబాద్ వచ్చారు కదా, భ్రష్టాచార ప్రభుత్వం, హైదరాబాద్ పైన కూడా బాగా తెలంగాణ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు కదా. భ్రష్టాచార ప్రభుత్వం అన్న తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించడం అనేది ప్రజా అవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాలు కుదిలైపోయింది. మేము గత 4 ఏళ్లుగా చెప్తున్నాం. 4 ఏళ్లుగా ఆయన ఒక్క డబ్బులు సంపాదించకుండా ఉన్న డబ్బులన్నింటినీ ఖర్చు పెట్టడము, లేకపోతే ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడము, ఈ రోజు రాష్ట్రం 11 లక్షల కోట్లకు అప్పుల పాలు కావడము. అదే సమయంలో ఢిల్లీ నుంచి ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు, ఎస్సీలకు సంబంధించిన మాలా మాదిగ రిలీఫ్ కార్పొరేషన్కి ఇచ్చే డబ్బులు మొత్తం కూడా ఈయన డైవర్ట్ చేయడము, అదేవిధంగా ఎస్సీ సప్లై నిధులు డైవర్ట్ చేయడము, వీటన్నిటితో పాటు కూడా దళితుల ఆత్మగౌరవ దెబ్బతిన్నది. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యం వర్గడ వాళ్ళని చంపేసి, ఆ చంపేసిన వ్యక్తులు కూడా పక్కన జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతూ ఉంటే చూసి దళితులకు కానీ దళితేతరులకు కానీ ప్రజాస్వామ్య ప్రియులుగా రక్తం మరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి అది దిగజారిపోయారనాలా, లేకపోతే అది నిస్సిగ్గనాలా, ఏమనాలో కానీ మొత్తం మీద హంతకులు పక్కన పెట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి ఈయనొక్కడే నాకు తెలిసి ఇండియాలో. మిగతా వాళ్ళు కొంచెం బెరుగ్గా ఉంటారు. తానే తప్పు చేశాడు, హత్య చేసి ఒప్పుకున్న అనంతబాబుని కూడా పక్కన పెట్టుకుని తిరిగాడంటే దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆయన్ని పనిష్ చేశాము, మేము వద్దంటున్నా, మేము ఎక్కడికి వెళ్ళినా సభలు పెడితే మాతో పాటే వస్తున్నారు అని అంటున్నారు. అలా ఎలా వస్తారు? సీఎం ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది కదా, సీఎం దగ్గరికి ఎవరంటే ఇప్పుడు మీరైనా బాలేరు, మీరే అడగాలి. సీఎం అప్రూవల్ అనేది లేకుండా ఎలాంటి పరిస్థితులు ఎవరు అక్కడ పోలేరు. అంటే నేనేమంటానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడు ఆలోచన విధానం నిదర్శనం. అలా చేయకూడదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఎక్కడ హంతకులు పక్కన పెట్టుకొని తిరిగితే ఏమవుతుందంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. పైగా దళితుల్ని, వాళ్ళకి దళితులు అనే వాళ్ళు ఈ రోజు వాళ్ళకి హక్కులు లేక, ఆత్మగౌరవం దెబ్బతిని, మానసిక క్షోభ గురవుతున్న ఆ వర్గాల్ని మనం వీలైనంత వరకు ఏం చేయాలంటే ఒక రక్షక కవచంగా ఉండాలి. ముఖ్యమంత్రి పీఠం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఈ వర్గాల ప్రయోజనం కోసం వచ్చింది. ఆ వర్గాలని కేవలం మేము బటన్ నొక్కుతున్నాము, మీరు బతికేసేయండి అంటే ఇది కాదు కదా. బటన్ నొక్కడం ఒకటే పరమావధి కాదు కదా. దళితులకి ఆత్మగౌరవం కూడా ముఖ్యం. మీరు చంపుకుంటా పోతే దళితులు గమ్ముకుంటారా? అదే సమయంలో ఈరోజు మద్యం తీసుకోండి. మద్యం అనేది ఈరోజు ఖచ్చితంగా బడుగు వర్గాలు చంపేస్తుంది. మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒకటే చెప్పారు, యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళకంటే మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నారు. మగాళ్ళ సంఖ్య రోజు రోజుగా తగ్గిపోతా ఉంది. మీరు డేటా తీయండి. ఆంధ్రప్రదేశ్ లో గత 4 ఏళ్లుగా ఎంతమంది పురుషులు చనిపోయారో మనకు అర్థం అవుతుంది. ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా 45 ఏళ్ళు పైన వాళ్ళు చనిపోతా ఉన్నారు. వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయ్యి, లేకపోతే లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చి చనిపోతా ఉన్నారు. అంటే మా మద్యాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పేరుతో అప్పులు తీసుకురావడం కాకుండా నాసిరకంగా మద్యం ఆయన సొంత మనుషుల ద్వారా చేయించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు హరియమంటుంది. అదే సమయంలో ఈ రోజు మనకి పరిశ్రమ లేక, ఉపాధి లేక ఏ హైదరాబాద్కో, ఏ చెన్నైకో, బెంగళూరుకో పోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువత ఆ స్థాయికి వచ్చింది.
అంటే అంటే దానికి మీ కారణం స్టాండ్ ఏ ఏంటి? విధంగా జగన్మోహన్ రెడ్డి ఉంటుందంటే గారు ఇప్పుడు ఇన్ ఇండస్ట్రియలైజేషన్ కేస్ పోలేకపోవడం. మీ కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది వీటిపైన? ఖచ్చితంగా నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నానమ్మా భారతీయ జనతా పార్టీకి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మద్యం సంబంధించిన నియంత్రణకి ఒక వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకొస్తున్న మేనిఫెస్టోలో బడుగు వర్గాల వికాసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 26 పథకాలు రద్దు చేశారో ఆ 26 పథకాలు పునరుద్ధరించడంతో పాటు ముఖ్యంగా దళితులకి ఏదైతే అత్యాచార నిరోధక చట్టం ఉందో దాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. ఎక్కడ కూడా ఒక్క దళితుడు కూడా మేము మేము అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వంలో దెబ్బతిన్నాము, అయితే మా ఆత్మ కూడా దెబ్బతిన్నది అని అనుకోని పరిస్థితుల్లో మేము క్రియేట్ చేస్తాం. మరి మద్యం పైన ఏ ఎవరైనా సరే విధమైన దళితులు స్టాండ్ టచ్ చేస్తే ఉంటుందండి? మద్యం పైన ఏ విధమైన స్టాండ్ ఉంటుంది? ఎందుకంటే మీరు దాని గురించే కదా ఇప్పుడు కల్తీ లిక్కర్ గురించి మాట్లాడారు. మద్యాన్ని కూడా మేమేం చేస్తామంటే నియంత్రిస్తాం. బెల్ట్ షాపులు రద్దు చేస్తాం. అదేవిధంగా నాసిరకం మద్యం ఎవరైనా తయారు చేస్తే మేము దాన్ని శిక్షిస్తాం, డిజిటలైజేషన్ చేస్తాం. అదేవిధంగా నాణ్యమైన మద్యం లేకపోతే ఖచ్చితంగా ప్రతి షాపుల్లోనూ ఆ మద్యం క్వాలిటీని ఓకేనండి. టెస్ట్ చేసే పరికరాలను పెడతాం. డిజిటలైజేషన్ వైపు పోతాం. అంటే మేము ఒక సిస్టమేటిక్ అంటే మేము తాగడాన్ని ఎంకరేజ్ చేయం, కానీ అదే సమయంలో డిఅడిక్షన్ సెంటర్స్ పెడతాం. మద్యం ద్వారా ఏదైతే ఆదాయం వస్తుంది అనుకుంటున్నామో ఆ ఆదాయంలో సింహభాగం డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో మద్యం తాగడం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి, ఎంత ప్రమాదం అవుతుంది అనే దగ్గర మేము ప్రజలు చైతన్యం చేస్తాము. చైతన్యం చేసి అవేర్ చేసి ఆ మేరకు మేము ప్రజలకి మేము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కుర్రోళ్ళను కానీ లేకపోతే ప్రజలను కానీ ప్రొటెక్ట్ చేసే ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకుంటాం. అదేవిధంగా పారిశ్రామిక రంగం ఇప్పుడు దినకరు మా పార్టీలో ఒక ఇంటలెక్చువల్ టీమ్ లో ఉన్నాడు. ఆయన ద్వారా రాబోయే రోజుల్లో ఉపాధి ఎలా పెరగాల దగ్గర దినకర్ గారి ద్వారా ఒక నివేదికను తయారు చేస్తుంది పార్టీ. ఆ నివేదిక ద్వారా ఏం తెలియజేస్తామంటే ఎన్ని పరిశ్రమలు పెట్టచ్చు, ఎంతమంది యువతకు ఉపాధి ఇవ్వచ్చు, విస్తృతమైన 900 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు, అదేవిధంగా మన వ్యవసాయ ఆధారిత ఉంది, ప్రాన్ కల్చర్ ఉంది. వీటన్నిటిని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని రకాలుగా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో యూత్ కు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదే ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది బీజేపీ. మాకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీలో కూడా వెంగవం శ్రీనివాస్ గారు ఇటువంటి వాళ్ళు, సుదేష్ రాంభట్ల, ఈ మేధావర్గం అంతా కూర్చొని కూడా చాలా స్పష్టమైన నివేదిక తయారు చేస్తున్నాము. ఈ నివేదికని తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ షేర్ చేసుకుంటాము. షేర్ చేసుకొని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ వైపు మా వైపు ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 45 సంస్థలు ఇచ్చిందండి అమరావతి మహిళల మీద ఓకేనండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బూటు కాళ్ళతో ఆ పోలీసుల ద్వారా తొక్కిచ్చి వాళ్ళని మానసిక శోభకు గురి చేశారు. ఒక్కసారి అమరావతిని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. కేంద్రం ఇచ్చిన 45 సంస్థల్ని కూడా ఆ సంస్థలు డెవలప్ చేయడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించాలనేది బీజేపీ స్టాండ్. ఓకేనండి. గతంలో ఏదైతే జనసేన మా నుంచి ఉమ్మడి మనకి ప్రభుత్వంలో సుక్కర ఉన్నప్పుడు కృష్ణవేణి గారు 70% ఉన్నారు. పోలవరం వారితో కూడా కంప్లీట్ ఒక్కసారి అయింది. మాట్లాడదాం. ఉమ్మడి ఈ పొత్తులో ప్రభుత్వంలో భాగస్వామి 10 విద్యాసంస్థలు వచ్చాయి. కాబట్టి ఏదైతే స్వర్ణయుగం కోల్పోయారో తిరిగి ప్యారడైజ్ రీగైన్ మళ్ళీ తిరిగి ఆ స్వర్ణయుగం చేజిస్తున్న రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఒక స్వప్నం లాంటి కొత్త ప్రభుత్వం ఇవ్వాలనేది బీజేపీ స్టాండ్. ఓకేనండి. ఓకే, ఒక్కసారి కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే ఇప్పుడు పొత్తు ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయిందంటే ఒక 2-3 రోజులుగా వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఇవ్వండి, ఇంకా నంబర్స్ కూడా వచ్చేసాయి బయటకి. మీకు 21 అంటున్నారు ఎమ్మెల్యేస్, అంటే అసెంబ్లీకి సంబంధించి స్థానాలు. మరి ఎంపీలకు సంబంధించి అంటే పార్లమెంట్ లోక్సభకి సంబంధించి కూడా 2 అంటున్నారు. అంటే అట్లీస్ట్ 3 అనుకున్నారు, ఇప్పుడు 2కు పరిమితం అయింది. అంటే 24 అయినా వస్తాయని మొదటి లిస్ట్లోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు చూస్తే 21 అంటున్నారు. నంబర్ మీకు ఓకేనా జనసేనకి? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరోధారి ఏమే అండి. అంటే ఎందుకు అక్కడ సంఖ్య తగ్గవలసి వచ్చింది అన్నది కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి, కాకపోతే క్యాడర్ 24 సీట్లు అని అనౌన్స్ చేసినప్పుడే దాన్ని కొంచెం అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా, అంటే జనసేన అనే ఉనికి కానీ జనసేన గ్రాఫ్ కానీ ప్రజల్లో చాలా బలంగా ఉంది కాబట్టి డెఫినెట్ గా మాకు 50 నుంచి 60 సీట్లు తెచ్చుకునే కేపబిలిటీ ఉంది కాబట్టి 24 సీట్లకే పరిమితం అవ్వడం అనేది క్యాడర్ లో కొంచెం అసహనం ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట చెప్తే ఆ మాట శిరోధార్యంగా భావిస్తాము. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కాంక్షించి ఈ రోజు బీజేపీ కూడా కలిసి రావడం అనేది కూడా చాలా శుభసూచకం అండి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రజల యొక్క స్థితిగతులు మారాలి అన్న దాని మీద మాత్రమే 3 పార్టీలు పొత్తులో వెళ్ళడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది.
అంటే 50-60 ఎక్స్పెక్ట్ చేసినప్పుడే 24 ఇచ్చినప్పుడు ఓకే అని అనుకున్నప్పుడు ఇవాళ 3 సీట్లో ఇంకొక ఎంపీ తగ్గుతేనో దానికి మా కేడర్ లో పెద్దగా బాధ ఏమీ లేదండి. కానీ నామినేషన్ చేసినటువంటి ప్రతి జనసేన అభ్యర్థి కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారితో. అదే ఇదైతే మాత్రం సత్యం అండి. అలాగే మీ అధినేత కూడా అదే మాట మేము చెప్తూ కలిసి ఉన్నారండి. వెళ్తున్నాం. కృష్ణవేణి గారు, మీ అధినేత కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. ఎన్ని సీట్స్ తీసుకున్నది కాదు, ఎన్ని గెలిచామని ఆయన కూడా అంటున్నారు. అయితే దీనిపైన వైసీపీ నాయకులు స్పందిస్తూ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుని వదిలేశారు, ఇలాంటి కామెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. మీకేం బాధ అనిపించట్లేదా? అంటే నంబర్ తక్కువగా ఉండడం వల్లే కదా వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో యూజ్ చేసుకుంటే యూజ్ అయ్యే మెటీరియల్ కాదండి. ఆయన అంతా కూడా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వ్యూహం ఆయనకు వదిలేయండి, నాకు వదిలేయండి, మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి అని మనకి క్యాడర్ కి బలమైన ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా నామినేషన్ చేసిన ప్రతి చోట ప్రతి అభ్యర్థి కూడా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. ఇది జనసేన తథ్యం. అలాగే ఉమ్మడిగా మేము కలిసి వెళ్తున్నాం కాబట్టి అలాగే టీడీపీ మరియు బీజేపీ అభ్యర్థులను కూడా గెలిపించడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం మేరకు మేము ఖచ్చితంగా క్యాడర్ అందరూ కూడా పనిచేస్తాం. కాకపోతే ఇరు పార్టీలో ఉన్నటువంటి కొంచెం సామరస్యంగా పరిష్కరించుకోవడం కానీ, అంటే కొంచెం సీనియారిటీగా ఉన్నటువంటి నాయకులు కానీ జనసేన సైనికుల్ని కొంచెం చిన్న చూపు చూడడం కానీ, వీళ్ళు కుర్రోళ్లే కదా అన్నట్టు ఈజీగా తీసుకోవడం కానీ మంచిది కాదండి. పొత్తులో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ జనసేన క్యాడర్ ని ఓన్ చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాకు మిత్రపక్షంగా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళకి మేము కోఆపరేట్ చేస్తాం, మాకు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, ఎప్పుడూ మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి మాకు ఏ భేషజాలు లేవు. కాకపోతే కొన్ని చోట్ల సామరస్యంగా పరిస్థితులు అంటే మీరు చెప్పారు వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారని, వాళ్ళు మాట్లాడడానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు మనం ఎక్కడా కూడా తావు ఇవ్వకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలనండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళ భయంతో మాట్లాడుతున్నారు. ఇవాళ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నాడు, పిఠాపురాన్ని పోటీ చేస్తారనేసి కాకినాడని వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే కాకినాడలో గెలవలేడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జనసేన అలాగే బీజేపీ ఆ కూటమి చాలా బలంగా, టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని కోట్లు ఖర్చు పెడదాము, ఎన్ని కాకి లెక్కలు వేసుకున్నా సరే కానీ పారిపోయేటువంటి పరిస్థితి. అనపర్తి పారిపోదామా అని కాసేపు చూస్తున్నాడు. లేదు పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోతే అదొక గొప్ప ఓటమి కూడా గొప్పగా ఉంటుందని ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. అలాంటి నాయకుల గురించి వాళ్ళు మాట్లాడేటువంటి కళ్ళబొల్లు కబుర్ల గురించి మేము ఎక్కువ రెస్పాండ్ అవ్వక్కర్లేదండి. మేమంతా కూడా గ్రౌండ్ వర్క్ లోనే ఉన్నాము. ఖచ్చితంగా జనసేన పోటీ చేసేటువంటి ప్రతి సీట్ ని గెలిపించడం, అలాగే పొత్తు ధర్మాన్ని మేము ఎలాగైతే పాటిస్తున్నామో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా ఖచ్చితంగా పాటించాలండి. పాటించినప్పుడు మాత్రమే ఈ వైసీపీ అనేటువంటి ఈ దుష్ట పరిపాలన నుంచి ప్రజలను రక్షించగలుగుతాం. అంటే ఇప్పుడు చూసినట్టయితే పిఠాపురం నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి పోటీ చేస్తారు. అంటే కాకినాడ నుంచి ఎంపీగా అండ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అని చెప్పి అంటున్నారు. సో మరి అంటే ఎందుకు రెండు పడవలపైన కాలేస్తున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ముఖ్యమో దేశ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమని భావించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక ఎంపీగా ఉంటే కేంద్రం నుంచి ఏం తేగలను రాష్ట్రానికి అన్నది కూడా ప్రూవ్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం అండి ఇది. ఖచ్చితంగా బీజేపీ ఎంత కోఆపరేటివ్ గా ఉంటుందో, బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత నమ్మకం ఉంచారో మాకు తెలుసు. ఎందుకంటే మేము పొత్తు ధర్మంలో మాకెప్పుడు మిత్రపక్షంగానే బీజేపీ ఉంది. బీజేపీలో మేము వెళ్ళినప్పుడు కూడా కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ ద్వారా ఏ సహాయాన్ని కోరినా సరే రాష్ట్రానికి అందించినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాంటి టైంలోనే ఎంతో స్పందించి మనకి ఎన్నో విధాలుగా సహాయపడ్డారు మన రాష్ట్రానికి. అలాంటి చోటకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎంపీ స్థానంలో వెళ్తే ఖచ్చితంగా మనకు పార్లమెంట్ లో సాధించాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, అదే వ్యూహం నాకు వదిలేండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి గెలిపించి పంపించడమే మా కేడర్ బాధ్యత అండి. ఈ రోజు పార్టీ సమావేశంలో కూడా అదే మాట్లాడున్నారు. సో ఒకసారి మనకి వైసీపీ నుంచి శివారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శివారెడ్డి గారు నమస్తే అండి. మీ వీడియో ఆన్లో లేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి.
ఓకేనండి, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకేనండి, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. యామిని గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రకంగా జాలేస్తా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, నేను సింహం పులి సింగల్గా వస్తానని చెప్పి ఆ సిద్ధం సభలో డ్రోన్ ఎగిరితేనే భయపడిపోయాడు. నాకు అర్థం కాలేదు. ఆ గ్రీన్ మ్యాట్ వేసుకొని నాకు తెలిసి బాహుబలి సినిమాలు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు కూడా అవి తీసుంటారు. ఒక 50 ఎకరాల గ్రీన్ మ్యాట్ వేసి లేన్ జనాలు క్రియేట్ చేసి రాష్ట్రాన్ని మొత్తం గ్రాఫిక్ చేయాల్సిన నాకు అర్థం కాల. మరి సింహం ఎందుకు భయపడిపోయింది నాకు అర్థం కాలేదేడా ఒకటి. రెండో విషయం, మీరు గుడివారి నాని ఏదో మాట్లాడారు అన్నారు. ఇప్పుడు అరటిపండ్ల మండి దగ్గర కూర్చొని మేకన వెళ్ళినట్టు నవ్వుతాన్న పాన్పరాకు మాట్లాడి నవ్వుతున్న గుడివారి నాని మాట్లాడే మాటలు కూడా మీరు పట్టించుకోవాలా? ఆయన అసలు మాజీ మంత్రి ఎమ్మెల్యేనో లేదా రౌడీనో వీధిగుండానో నాకు అర్థం కాల. ఆయన మాటలు కూడా గిట్టుబడిగా తీసుకున్నామంటే అంతకన్నా నిత్యం కూడా ఉండదు. తర్వాత మీరు ఇంకో మాట అడిగారు, మద్య నిషేధిస్తారా ఏంటి కొనసాగిస్తారని. అమ్మా యామిని గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మద్య నిషేధం చేయాలి. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన తాగుబోతుల్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పులు తెచ్చేయండి. ఇప్పుడు ఎవరు కట్టాలి దాన్ని? తాగుబోతులు కట్టాలా? తాగి ఎంత బాధాకరమైన విషయం నాకు అర్థం కాలేదు. ఇక్కడ కండిషన్ ఒకటి ఉందమ్మా, మీకు తెలుసో తెలియదు. ప్రభుత్వం రాసింది అంటే సీఎం గారు సంతకం పెట్టి సంతకం. ఇప్పుడున్న షాపుల్లో ఒక్క షాపు కూడా తీయను, ఒక బారు కూడా రద్దు చేయను, మధ్య ఇంతకన్నా ఎక్కువ రేట్లు పెడతాను, ఈ లోన్ డబ్బులని కట్టదు అంటే బాధ్యత మారు అని చెప్పి పూర్తి స్థాయిలో సంతకం పెట్టి కండిషన్ ఎవరో మాత్రం పూర్తి కండిషన్ అప్లై చేసి సంతకం పెట్టి వచ్చాడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని అమలు చేయాల్సిందే కదా. కాబట్టి విల్సన్ గారు చెప్పినట్టు మేము ఆల్టర్నేటివ్ ఇష్యూస్కి వెళ్ళి మద్యం బదులు మంచి అంటే సరైన పద్ధతిలో మద్య నిషేధం దశల వారీగా చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిపుణుల సలహాలు తీసుకొని ఆ అప్పుల్ని ఎలా తీర్చాలనే విషయం పైన మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఈ మద్యం పైన ఒక పాలసీ తీసుకుంటామని మాత్రం నమ్మకంగా చెప్పగలం. నిషేధం అని చెప్పలేదు, ఎందుకంటే ఆ విధమైన కండిషన్స్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టేసాడు. ఇది బాధాకరమైన విషయం. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని అమరావతిని అదేవిధంగా సెక్రటరీని తాగడబెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా తాగుబోతులు కోతపెట్టిన ముఖ్యమంత్రి నాకు అర్థం కావడం ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీరు మాట్లాడుతూ పొత్తు కుదిరింది, పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గాయి, మీకు బాధ కలిగించలేదు అన్నారు. చాలా మిస్టేక్ చేశారమ్మా. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేయలేను అని చెప్పిన మాటకి కట్టుబడ్డ వ్యక్తి. ఆయన నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సీట్లు తగ్గించుకున్నాడు కానీ ఆయన వాల్యూని పెంచుకున్నాడు, ఆయన పరపతి పెరిగింది. రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చాలా పోస్టులు ఇతోధికంగా జనసేనకి వాళ్ళని తెలుగుదేశం పార్టీ బీజేపీ నిర్ణయించింది. ఏమో బాబు గారు చాలా గొప్పగా గౌరవించి గౌరవప్రదమైన పాత్ర ఇవ్వచ్చు, లేదంటే ఎంపీగా ఇంకా నిర్ణయాలు అయితే ఇంకా రాలేదండి, మన జనసేన మిత్రులు చెప్పాలి ఆయన ఎంపీగా చేస్తాడో ఎమ్మెల్యే తెలియదు. ఏ స్థానంలో పోటీ చేసినా అత్యధిక మెజార్టీతో జనసేన వాళ్ళని గెలిపించే బాధ్యత టీడీపీ తీసుకుంటారు, మేము నుంచి చోట వాళ్ళు తీసుకుంటారు. ఇది మాకు బీజేపీ కృష్ణవేణి గారు మాట్లాడింది విన్నారు కదండి శ్రీనివాస్ చౌదరి గారు, కృష్ణవేణి గారు మాట్లాడింది విన్నారు కదా. ఎంతో గౌరవప్రదమైన స్థానంలో చూస్తున్నాము పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. క్యాడర్ కి కూడా అదే గౌరవం ఇస్తే బాగుంటుంది కదా అని అడుగుతున్నారు ఆవిడ. 500% ఉంటుందమ్మా. ఎందుకంటే ఇద్దరు కాదు ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురు కాదు నలుగురు, పాండే గారు, షకావత్ గారు, బాబు గారు, పవన్ గారు కూర్చొని మా పార్టీ నాయకులు వాళ్ళ మా అందరికి నాయకులే వాళ్ళు. బీజేపీ నాయకులు మాకు నాయకులే, పవన్ కళ్యాణ్ గారు మాకు నాయకులే, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ఏమంటారు పొత్తులు తెలుతున్న గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు చెప్పింది శిరోధారి. వాళ్ళు ఏమంత తక్కువ అంచనా వేసుకొని ఏదో పిల్లకాయలాగా మాట్లాడకూడదు కదా. వాళ్ళు అన్ని రకాలుగా ఆచితూచి విశ్లేషించుకొని ఆ నిర్ణయానికి వచ్చుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సీట్లు తగ్గలేదు, బీజేపీకి సీట్లు తగ్గలేదు, తెలుగుదేశం పార్టీ సీట్లు తగ్గలేదు. మేమందరం ఆమోదం చేసుకొని ఆమోదపరంగా వచ్చిన తర్వాత సీట్లు పంపడం జరిగింది. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా అవసరం ఆయన అదే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి. ఈ వ్యక్తికి చాలా ఉన్నతమైన గౌరవం ఉంది. అటు బీజేపీ సెంట్రల్ లోని వాళ్ళు గౌరవిస్తారు. ఆయన బీజేపీ వాళ్ళని పొత్తులో తీసుకొని వస్తానని ప్రభుత్వ వ్యతిరేక అటువంటి వ్యక్తికి కార్యకర్తలకి నాయకులకి ఖచ్చితంగా గుర్తిపిస్తాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరన్న మాట ఇప్పుడు కృష్ణవేణి గారు కూడా అన్నారు, బీజేపీ వాళ్ళు ఎలాంటి గౌరవం తక్కువ చేయడం లేదు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నాయో, కార్యకర్తలు ఉన్నారో, లేదంటే నేతలు ఉన్నారో వాళ్ళు జనసేనని తక్కువగా చూడటం, కోఆపరేట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా అని ఇంతకుముందు మీ ఎదురుగానే క్వశ్చన్ చేశారు. యామిని గారు ఒక చిన్న విషయం, అదే మీరు చివరిలో చెప్పాలన్నా మీరే క్వశ్చన్ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కుల బ్లూ మీడియా ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే
ఈ 3 పార్టీల మీద స్విచ్ పెట్టడానికి అదేదో పవన్ కళ్యాణ్ వెలిగినారు, అదేదో బాబు గారు వేసేసినారు, అదేదో లోకేష్ గారు ఇటు అనేసారు, అదో బీజేపీ వాళ్ళు కాదనేశారు అనే లేనిపోని పుకార్లు వడ్డించి వారుస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రభుత్వం వాళ్ళ సాక్షి బ్లూ మీడియా ఉంది కదా దాంట్లో. ఈ మెయిన్ గేమ్ లో చెప్తానండి ఒక్క నిమిషం. ఈ మెయిన్ గేమ్ లో ఈ బీజేపీ నాయకులు, మా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పడకూడదు. ఈ దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులు ఎవరు కూడా ఆ మెయిన్ గేమ్ లో పడితే మా పార్టీ కోవట్లుగానో పార్టీ ద్రోహులను గుర్తించాల్సి. ఎందుకంటే పార్టీకి జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఏమి జరిగినా ఏ సమస్య వచ్చినా వాళ్ళు పరిష్కరించి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద సీట్ల విషయంలో కానీ, గెలుపు విషయంలో కానీ, ఎలక్షన్ ఇంజనీరింగ్ విషయంలో కానీ, బూత్ ఇంజనీరింగ్ విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్ ప్లాన్ తో వెళ్తారు. కాబట్టి జనసేన మిత్రులు కావచ్చు, బీజేపీ మిత్రులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలుగా నాయకులు సమాన స్థాయిలోనే గౌరవాలు ఉంటాయి కానీ ఎవరిని తగ్గించేది ఉండదు, ఎవరిని ఎక్కించేది ఉండదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, కృష్ణవేణి గారు ఏదో మాట్లాడబోయారు, మీరు కోవర్ట్స్ గా గుర్తిస్తాము అని ఒక కామెంట్ చేశారు. కృష్ణవేణి గారు ఏదో మాట్లాడబోయారు, మీరు మాట్లాడడానికి సంబంధించి అనుగుణంగా. యామిని గారు ఇక్కడ ఒక విషయం చెప్తానండి. అంటే వైసీపీ ఆడేటువంటి మైండ్ గేమ్ లో ఎప్పుడు కూడా జన సైనికులు పడరండి. జన సైనికులు ఎప్పుడు కూడా ఊరికే కెరటాల్లాగే ఉంటారు. ఎవరి దగ్గర తగ్గి ఊడికం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదని ఆత్మవిశ్వాసంతోనే ఉంటారు. కాకపోతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడి మాత్రమే పనిచేస్తారు. ఇవాళ వాళ్ళని గ్రౌండ్ లో చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళ క్యాడర్ ని కుర్రోళ్లే కదా పట్టించుకోకపోతే రేపొద్దున్న నోటా నిండిపోతుందండి. అలాగే వైసీపీకి ఊడిగం చేసేటువంటి వ్యక్తులు కాదు, వేరే పార్టీకి ఊడిగం చేసేటువంటి, అంటే మాకు వచ్చేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ను బట్టి కాబట్టి రేపొద్దున్న నోటా నిండిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాకూడదు. అంటే అసంతృప్తి ఉంటుంది, ప్రతి పార్టీలోనే అసంతృప్తి ఉంటది. ఇవాళ మేమున్నాము, ఎప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తాం, 7 సంవత్సరాల నుంచి మా కష్టార్జితం అంతా పెట్టి పార్టీలు ఇక్కడ వరకు తీసుకుని వచ్చాం, డెవలప్ చేస్తాం. మాకు లాంటి వ్యక్తులకై ఈ రోజు టీడీపీ నాయకులు చిన్న చూపు చూస్తూ మాకు లాంటి వాళ్ళకే కార్యక్రమాలకు ఆహ్వానం పలకట్లేదంటే గ్రౌండ్ స్థాయి కార్యకర్తలు ఏం పట్టించుకున్నట్టు. ఖచ్చితంగా దీని మీద అధిష్టానం స్పందించాలి, 2 అధిష్టానాలు కూడా స్పందించాలి. మేము ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి అనుమరుగా అయిపోయేటువంటి పరిస్థితికి తీసుకొని రాకూడదు ఏ పార్టీ అయినా సరే. కానీ ఖచ్చితంగా మేము ఎలా అయితే ఇప్పటి వరకు నిబద్ధతతో పనిచేస్తామో ఈ రోజు టీడీపీ రేపొద్దున అధికారంలోకి రావచ్చు. మాకు పదవుల కోసమో వేరే పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆశించి పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారో మేము కూడా యాజ్ యూజువల్ అలాగే పనిచేసి ఆయన ఆశయాల కోసం, ఆయన పెట్టిన సిద్ధాంతాలు నచ్చి ఆయన వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులు. మాకు లాంటి వాళ్ళకి ఆహ్వానం లేదంటే వీళ్ళు చేసేటువంటి పొత్తు ధర్మం జనసేన దగ్గర ఎందుకు పాటించట్లేదు? జనసేన నాయకులు ఎక్కడికక్కడ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు. వాళ్ళ నాయకుల ఇంటికి 10 సార్లు వెళ్ళి మాట్లాడి తీసుకొని వస్తున్నారు. కానీ జనసేన నాయకుల దగ్గరికి టీడీపీ నాయకులు రావక్కర్లేదు. కనీసం ఒక ఫోన్ లో పలకరించేటువంటి పరిస్థితి కూడా ఎందుకు లేకుండా ఉంది అంటే సీనియారిటీ అనేది కొమ్ములు తీసుకురాకూడదండి. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి అడిగేస్తాం కాబట్టి మన తప్పులను సరిదిద్దుకొని ఇవాళ వైసీపీ అనేటువంటి దార్శనికమైన పరిపాలన నుంచి ప్రజలను రక్షించాల్సి వచ్చినప్పుడు మేము ఎంత తగ్గామో అలాగే టీడీపీ నాయకులు కూడా తగ్గి ఖచ్చితంగా పని చేయాలి. అప్పుడే, లేకపోతే జన సైనికులకు అసంతృప్తితో నోటా నిండిపోయేటువంటి పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా మాకు గ్రౌండ్ నుంచి బలమైనటువంటి రిపోర్ట్ ఉందండి. ఇది టీడీపీ నాయకులు ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాలండి. చెప్పండి యామిని గారు, కృష్ణవేణి గారి సమస్య అయితే నాకు తెలియదు, వాళ్ళు ఏ జిల్లానో కూడా నాకు తెలియదు. ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీలో ఖచ్చితంగా ఈ అంశాన్ని దృష్టిలో తీసుకెళ్తారు. మా తిరుపతిలో పక్క ప్రాంతం ఒక వ్యక్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కాన్స్టిట్యున్సీ, కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఓకే, ఎవరో డిస్టర్బెన్స్ వస్తున్నాయమ్మా, సైలెంట్ లో ఉంటే నాకు వాయిస్ రిపీట్ అవుతాను, ఎవరో ఆడియో రికార్డ్ వస్తాను. ఒకటి. రెండో విషయం ఏంటంటే మ్యూట్ లో పెట్టుకోండి. వాళ్ళ జిల్లాలో వాళ్ళ అధినేతలు ఉంటారు, వాళ్ళ ప్రెసిడెంట్, ఇన్ఛార్జీలు ఉంటారు. దయచేసి ఇమీడియట్లీ గా వాళ్ళకి లెటర్ పెట్టాలి, వాళ్ళకి జరిగిన ప్రాబ్లం చెప్పాలి. అది ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాల్సిన సమస్య. బహిరంగంగా ఈ విధంగా టీవీలో మాట్లాడడం కూడా నాకెందుకో అది మంచిది కాదేమో అనిపించింది. పరిష్కారం అవ్వట్లేదండి, అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వక మాత్రమే ఇవాళ ఖచ్చితంగా మన పొత్తు ధర్మం గెలవాలి కాబట్టి మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఎందుకంటే సమన్వయ కమిటీ అనేది ఖచ్చితంగా పనిచేయాలి. ఒక టీడీపీ మాత్రమే పనిచేయకూడదు, జనసేనకు కూడా ఖచ్చితంగా సమన్వయ కమిటీ, జనసేన ఒక నిర్ణయాలను కూడా, జనసేన నిర్ణయాలు కూడా గౌరవించాలి.
కృష్ణవేణి గారు నేను చెప్పిన తర్వాత వినండి, మీకు ఐడియా వస్తుంది. స్థానికంగా మీ నాయకుల దృష్టి తీసుకుపోయినా వాళ్ళు వినకపోతే మీ సెంట్రల్ కమిటీ ఉంది, దాని కమిటీకి లెటర్ రాయొచ్చు, ఫోన్ చేయొచ్చు, సమాచారం ఇవ్వచ్చు. రెండు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా తిరుపతి పక్కన చంద్రగిరి ఒక చిన్న కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ ఒక ఎన్ఆర్ఐ వచ్చి జనసేనకు నిలబడాలని చాలా ఖర్చు పెట్టుకున్నాడు. కానీ మన పార్టీ అధినేత పవన్ గారు మాట్లాడిన తర్వాత ఆ తెలుగుదేశాన్ని కేటాయించి సంతోషంగా పనిచేస్తున్నాడు. జ్ఞానం ఏంటంటే మీకు ఏదైనా అవమానం కలిగినా, బాధ కలిగినా, మనస్ఫూర్తి కలిగినా, ఏ సమస్య వచ్చినా మా కాన్స్టిట్యున్సీలో మా ఇన్ఛార్జ్ గారికి గౌరవం కల్పించకపోయినా, మాకు గౌరవం కల్పించకపోయినా, టీడీపీ అభ్యర్థి సీటు ప్రకటించినప్పటి నుంచి కూడా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఉన్నప్పుడు అది ఓన్ చేసుకోకుండా మేము ఓన్ గానే తెలిసేయగలం. ఉండకూడదండి ఎక్కడ టీడీపీ నాయకులు కొంతమంది బిహేవియర్ అలా ఉంది ఖచ్చితంగా గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకోవాలని చెప్తున్నా. కృష్ణవేణి గారు ఒక నిమిషం ఆగాలి. మీరు ఆలోచించేది చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే మనం ఈయనకు బహిరంగంగా ఆల్రెడీ బ్లూ మీడియా వాళ్ళు చెత్త ఎదవలంతా మన మీద అనవసరంగా మనం బందా తరగొట్టడానికి అనేక కారణాలు చూపిస్తున్నారు. దానికి మీరు రాజ్యం పోయకూడదు. మీరు ఏదైనా మాట్లాడేది మేము స్వార్థాలు ఎన్ని లేవండి. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ఆగండి. మీరు చెప్పిందంత విన్నా. మీరు మీ క్రమశిక్షణ కమిటీకి దాటి బయటకు వచ్చి మాట్లాడడం అనేది అదంత మంచి సమంజసం కాదు నా సూచన. మీరు పాటించవచ్చు, పాటించకపోదు మీ ఇష్టం అది. ఎందుకంటే మీ పార్టీ నిర్ణయాలు వేరుగా ఉంటాయి. కానీ ఉమ్మడి పార్టీలు తీసుకున్నప్పుడు విల్సన్ గారు కానీ, నేను కానీ, ఇంకోరు కానీ సమస్య వస్తే ఆ పార్టీ సార్ ఎవరు సార్ మాట్లాడేది? యామిని గారు ఎవరో క్రాస్ గా మాట్లాడుతున్నారండి. ఒక్కసారి నేను మాట్లాడదు, వాళ్ళు ఫోన్ మాడుకుంటాను. ఏం చేయాలి నేను ఇంకా? శివారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు కంప్లీట్ చేస్తున్నారు, వారి తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ యామిని గారు ఒక నిమిషం ఏంటంటే, కృష్ణవేణి గారి యొక్క బాధని, ఆవేదన అర్థం చేసుకునే శిక్షా మధ్యాలు నాయకులకు ఉన్నాయి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. అట్లీస్ట్ మనోహర్ గారి దగ్గర ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా ఇంటర్నల్ గా స్ట్రగుల్ ఉన్నా, మా పార్టీలో ఇంకో పార్టీలో బీజేపీలో ఏమొచ్చినా కూడా ఇంటర్నల్ గా పరిష్కరించుకోవాలి. కానీ ఈ విధంగా టీవీలకి ఎక్కడ అనేది సమంజసం కాదు నా రిక్వెస్ట్. ఎందుకంటే అది పార్టీ తెలిసినా మీకే నష్టం, మాకు కాదు. మీ పార్టీలో ఉండే మీకు వ్యక్తిగతంగా బాగా నష్టం వస్తుంది. చాలా ఉందండి పార్టీలో నష్టపోయేది, జనసేనలో నష్టపోయింది చాలా ఉంది. కాకపోతే కొత్తదనం నష్టపోకూడదు అన్నదే మా ఆవేదన. పాస్ అవ్వాలి కాబట్టి మనం ఒక ఎగ్జామ్ వెళ్తున్నాం, ఖచ్చితంగా అందరం కలిసి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ విన్నింగ్ ఛాన్సెస్ పాడు చేసుకోకూడదు అనేది అది ఎందుకు పై వరకు వెళ్ళట్లేదు అనేది మాకు కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా పాటించాలనేది మాత్రం ఇంపార్టెంట్ గ్యాదర్ చేయము. ఏంటంటే ఓకే తీసుకోనివ్వండి క్రమశిక్షణ చర్యలు, పార్టీ కోసం పనిచేస్తాం ఇన్నాళ్ళు అంటే ఇవాళ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసినటువంటి టైంలో కూడా మీ వాయిస్ వినిపిస్తాము. ఎందుకంటే ఒకరికి ఊడికం చేయడానికి మీ పార్టీలో పనిచేయగలం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించి మాత్రమే మేము పనిచేస్తాం. ఆయన ఏం చేయమని అది చేస్తాం. కానీ అవాకుల నుంచి భరించేటువంటి పరిస్థితి ఉండదండి ఎప్పుడు కూడా. కృష్ణవేణి గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, మీకు కష్టమేదో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఫోన్ చేసి చెప్పుకోగలిగితే సమన్వయ కమిటీ ఎందుకు? సమన్వయ కమిటీ మమ్మల్ని ఏమన్నా సంప్రదిస్తున్నారా? సమన్వయ కమిటీ వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు. సమన్వయ కమిటీ ఎందుకు? పవన్ కళ్యాణ్ ఈ సబ్జెక్ట్ ఇంతకు ముగిస్తే మంచిదేమో నేను ఆ సూచన. మీ ఇష్టం, అది పాటించడం పాటిపోవచ్చు. కాకపోతే యామిని గారు క్వశ్చన్ మాత్రం ఒక అంశం చెప్పి ముగిస్తానమ్మా యామిని గారు. ఎందుకంటే మీరు ఒకే నిమిషం ముగిస్తాను యామిని గారు. మీ అంచనా ప్రకారం ఏ పార్టీలకు రాజీనామా చేసి ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు? ఏ పార్టీ నాయకులు వలస వెళ్తున్నారు? ఏ పార్టీ నాయకులు మంచి ఊపిరి జోషమెత్తున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు పార్టీ నాయకులు పోగొట్టుకున్నాడు, తల్లిని, చెల్లిని, కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన ఒంటరి అయిపోయాడు. ఈ రోజు వాళ్ళు నమ్ముకున్న రెడ్లు కూడా వేరే పార్టీకి వలస వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సిద్ధం సభలో ఓడిపోతానని ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నైసీరులోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా శంకరగిరి మాన్యాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేమీ లేవు. ల్యాండు, శాండు, మైను వేసుకోవడంతో పాటు అక్రమంగా జరిగిన కేసులను కూడా మన ప్రభుత్వాలు విచారించి ఖచ్చితంగా దాన్ని చర్యలు తీసుకుంటాయి. ఇంకో విషయం కూడా, ప్రజల ఆశలు కాపాడుకోవాలి బాధ్యత మా మీద ఉంది. ఇక్కడ జరిగే కష్టాలు ఇంటర్నల్ ఇష్యూస్ అమ్మా.
మాకు ఈ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత, మానవ హక్కుల్ని పౌర హక్కులు కాపాడాల్సిన బాధ్యత మాకు చాలా పెద్ద సంకల్పం మా ముందుంది. ఇవన్నీ మా చిన్న చిన్న విషయాలు, మాకు టీకా తుపాలో పోతాయి. కానీ ఈ రాష్ట్ర ప్రజలను తగలబెట్టే పరిస్థితి ఏర్పడతాం. చివరికి ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టేశాడు, చివరికి మేము మిగిలినాం. మా ఆస్తులు, మా ఇండ్లు, మా ఆర్గాన్స్, బాడీని నమ్ముకుంటానని నాకు తెలియదు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో కాపాడుకోవాల్సిన బాధ్యత కోసం 3 పార్టీలు ఉంటాయి. ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాలు ఓకేనండి. రాష్ట్రాన్ని ఒక్కసారి. అభివృద్ధి చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కాకుండా ఒక్కసారి సంపదను విల్సన్ సృష్టిస్తాయి. గారితో కూడా కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్తాం. చెప్పండి విల్సన్ గారు, రాష్ట్ర ప్రజలు ఇందాక మాట్లాడుతున్నారు. విజయం సాధిస్తాం. చెప్పండి విల్సన్ గారు, ఎవరమ్మా? చెప్పండి. ఇప్పుడు ఇందాక సోదరి కృష్ణవేణి గారు ఆమె పార్టీ అంతర్గత విషయాలు అంటే ఆమె వ్యక్తిగతంగా మనకు ఒపీనియన్స్ ఉండదండి. ఇప్పుడు నాకు కూడా సోదరి గారు నచ్చకపోవచ్చు, కాకపోతే నచ్చలేదనే విషయం చెప్పే హక్కు మనకు ఉండదు. ఎందుకంటే బేసిక్ గా ఒకసారి ఒప్పందం అయిన తర్వాత ఆ ఒప్పందాన్ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళాలా, పరస్పర క్యాడర్ ని గౌరవించుకోవాలా. ఆమెకి లోపల అంతర్గతంగా ఏదో బాధ ఉంది, ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు మీ డిబేట్ చూసిన తర్వాత అయినా మీ పార్టీ శ్రేణులు చేస్తాయమ్మా. మనకి విపత్తు ముందు ఉంది. ఆ పెద్ద విపత్తు ముందుతో పోల్చుకుంటే ఇది చిన్న సమస్య. అదే అది జయించాలంటే మొత్తం సెట్ విల్సన్ గారు, అది జయించాలంటే అనుకున్నట్టుగా పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా అని కృష్ణవేణి గారు ఇంతకు ముందు అడిగారు. అది పాటించాలన్నదండి నా రిక్వెస్ట్. అదే అండి నేను చెప్పేది ఏంటంటే మనం పొత్తు ధర్మాన్ని పాటించాలి, ఫెయిల్ అవ్వకూడదు. రేపు పొద్దున మన చిన్న చిన్న ఇటువంటి కూడా మనం ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. నేను పొత్తు ధర్మాన్ని పాటిస్తాము, ప్రతి ఒక్కరిని గౌరవిస్తామండి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన క్రమశిక్షణ అది మాకు. కాకపోతే ఫెయిల్ కాకూడదు అన్నదే. రిక్వెస్ట్ మాత్రమే. నో ప్రాబ్లం. మీరు వ్యక్తిగతంగా మీకు ఏదైనా హర్ట్ అయితే హర్ట్ అయ్యొచ్చు. ఇక్కడ వాళ్ళు వీళ్ళు పరస్పరం ఉండొచ్చు. కానీ మనం టోటల్ గా పోయినప్పుడు ఏంటంటే ఉమ్మడి లక్ష్యం ఒకటి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజావేదిక దగ్గర నుంచి, అమరావతి ధ్వంసం దగ్గర నుంచి, పోలవరం పడకేయడం దగ్గర నుంచి, రాష్ట్రానికి రావాల్సిన అనేక మేళని ఆయన చేయకుండా ఆపిన దగ్గర నుంచి, ₹1 ఇన్కమ్ జనరేట్ చేయకుండా ఆపేసిన ఎన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోవడం అనేది ప్రజా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన అన్నారు, ఈ ప్రభుత్వం దించాలన్నారు. దానికి మేము గట్ట సహకరిస్తూ మేము గట్ట చేతులు కలిపాం. వాస్తవానికి 175 నియోజకవర్గాలు అభ్యర్థులు ఖరారు చేసుకున్నాం. 25 నియోజకవర్గాలు ఖరారు చేసుకొని మా ఓట్ బ్యాంక్ ఈ రోజు నరేంద్ర మోడీ గారికే అయోధ్య తర్వాత రామాలయ నిర్మాణం తర్వాత 20% పైన ఓట్ బ్యాంకు ఆయన జనరేట్ అయింది. ప్రతి రాష్ట్రంలో ఉంది. మేము ఇండిపెండెంట్ పోవాలనుకున్నాం. కానీ ఒకటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆ రోజే భ్రష్టాచార ప్రభుత్వాన్ని అమిత్ షా గారు అన్న నేపథ్యంలోనే మా పార్టీ శ్రేణులు కూడా ఈ ప్రభుత్వం దించాలని డిసైడ్ అయ్యే పౌర సభలు వెన్నిగడి పెట్టుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మన ఉమ్మడి లక్ష్యం ఉందో ఉమ్మడి లక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మనం రాబోయే రోజుల్లో పార్టీ మాత్రమే కాదు, ప్రజలే మనకు ముఖ్యము. ప్రజల హక్కుల్ని, ఆత్మగౌరవాన్ని కాపాడే రీతిలో మనం ముందుకెళ్తాం. ముందుకెళ్లే రీతిలో మీ జిల్లా సమస్య ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ జిల్లాలో చెప్పుకోవచ్చు, తప్పలేదు. ఇక్కడ ఏంటంటే శత్రువుకి మన ఆయుధాలు ఇవ్వకూడదు. అది ఫ్యాక్ట్. ఆయుధాలు ఇవ్వని రీతిలో మనం యుద్ధం చేయాలి. మన యుద్ధం మనం చేయడానికి ప్రజల కోసం చేసే యుద్ధాన్ని మనందరం కలిసి ఉమ్మడిగా పనిచేయాలమ్మా. ఇప్పుడు ఎట్టయితే ప్యానల్లో సంఘీభావంతో మాట్లాడుకుంటున్నామో అట్టాగే జిల్లాలో కూడా సంఘీభావంతో మాట్లాడుకోవడం అవసరం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దించడం కోసం ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా చౌదరి గారు అంటూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన చేసిన త్యాగాలు వృధా పోవు. భవిష్యత్తులో రాజ్యసభ సభ్యత్వం రావచ్చు, కార్పొరేషన్ రావచ్చు, అనేక మందికి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ ఎవరు తక్కువ చేయరు. అదేవిధంగా బీజేపీలో కూడా చాలా మంది త్యాగాలు, అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీ చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా మేము అందరికీ న్యాయం చేయాలి. 10 సీట్లు అంటే మాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్న పార్టీకి ఎంతో మంది ఉంటారు. 40-30 ఏళ్ళు పనిచేస్తున్న క్యాడర్ ఉంది. వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంటుంది. అయినప్పటికీ కూడా మన పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందంటే, ఢిల్లీలో ఒక నిర్ణయం తీసుకుంటే, మీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే మీరంటే శిరోధారి అంటారు, అమిత్ షా గారు, అది నడ్డా గారు ప్రైమ్ మినిస్టర్ తీసుకునే మేము కూడా శిరోధారి అన్నకు తప్పదు. అదే సమయంలో ఏంటంటే అంతర్గతంగా మనకున్న సమస్యలతో పాటు అటన్నిటికంటే కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఏదైతే ఉత్పాతం వచ్చిందో ఆ ఉత్పాతాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేసే క్రమంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దించాలి? వై నాట్ 175 అన్నప్పుడు ఆయన భవబంధాల మీద రెస్పెక్ట్ లేదు, ఆయన సొంత చిన్నాన్ని చనిపోయినా ఆయనకి బాధ లేదు, చెల్లెలు రోడ్డు మీదకి వచ్చిన బాధ లేదు, సొంత చెల్లెలు ఈరోజు తిరుగుబాటు చేసిన ఆయనకి చీమ కొట్టినట్లు లేదు, ఆఖరికి వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా తీసేశారు స్క్రీన్ మీద. కాబట్టి ఆయనకి ఏంటంటే ఏ భవబంధాల మీద ప్రేమ లేదు, ప్రజలకు సంబంధించి లేదు. ఆయన నమ్ముకునేది బటన్.
ఆ బటన్ నొక్కడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన మైండ్ లోకి వచ్చిందో గానీ ఆ బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. బటన్ నొక్కడానికి ఒక అటెండర్ చాలు. ఆడికి ఎంత డబ్బులు ఉన్నాయో ఓకేనండి, ఇక్కడ కన్క్లూడ్ బటన్ చేద్దాం, నొక్కమంటే టైం బటన్ తక్కువగా నొక్కుతారు. ఉంది. అందుకే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ ధ్వంసాన్ని మనం తిరిగి కాపాడుకోవడం అనేది మన 3 పార్టీల లక్ష్యం అని నేను తెలియజేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనకి టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి విల్సన్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.